గొడవైంది. మా ఆయనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చానని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అది ఇన్‌స్టాలో చాలా బాగా వైరల్ అయింది. చాలా మంది దాని కింద కామెంట్ చేశారు. మా ఇంట్లో కూడా ఇంతేనక్క, చీటికి మాటికి మా మీదే పడతారు. పిల్లలకి ఏదైనా సరే మా మీదే ప్రతాపాలు చూపిస్తారనేసి. అంటే మంచిగానే చేశారులెండి. ప్రతి ఒక్క ఇంటి రామాయణం ఇలాగే ఉంటదనేసి. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. అదేంటంటే గనుక కోపాలు, అలుగులు ఇంకా గొడవలు ఉన్న చోట ప్రేమ ఎక్కువగా ఉంటదంట. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు శాశ్వతమైన ప్రేమ కోరుకోవాలి. తాత్కాలికంగా ఉండే నటనా జీవితాన్ని ఎప్పుడు కోరుకోకూడదు. లైఫ్ లో నేను చాలా మందిని చూశాను. పైకి చాలా బాగా నటిస్తారు పెద్దవాళ్ళ దగ్గర, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర. ఇంకా వాళ్ళ అన్యోన్య జీవితానికి వస్తే చాలా గొడవలు, చాలా రాద్ధాంతాలు ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటుందంటే కనపడిన మనిషితో యుద్ధం చేసినట్లుగానే ఉంటది. నిన్నే ఏమో మేడు పండి చూడు మేడమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులు అంటారు. ఇలాంటి జీవితాలు అవసరమా చెప్పండి? కష్టమో నష్టమో గొడవలు పడండి, కాదనట్లేదు. కానీ ఆ గొడవలు పెద్దవి చేసుకోవద్దు. ప్రేమతో సర్దుకోకపోండి. అప్పుడే జీవితం అనేది చాలా హ్యాపీగా తాఫీగా ఉంటది. ఇకపోతే ఈ రోజైతే మా పిల్లల కోసం అయితే వెజిటేబుల్ రైస్ చేశాను. అలా చక్కగా కుదిరింది నా స్టైల్లో. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. వీడియో